రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్క భారత వ్యతిరేకి నెమ్మదిగా ఎన్నికల్లో ఓడిపోవడమో, పదవిని కోల్పోవడమో, గద్దె దిగడమో, ఏదో ఒకటి ఆఖరికి జైల్లోకి వెళ్ళడమో జరుగుతుంది. భారతదేశాన్ని వ్యతిరేకిస్తూ, భారతదేశం పట్ల విషాన్ని వెలిగక్కుతూ పూర్తి భారత వ్యతిరేకిగా ముద్రపడ్డటువంటి నాయకులు ఒక్కొక్కళ్ళు వివిధ కారణాలతో, ఇదేదో భారతదేశం చేసిందని కాదు, కానీ వివిధ కారణాలతో వాళ్ళు నెమ్మదిగా తెరమరుగైపోతున్నారు, కనుమరుగవుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ భారతదేశం పట్ల అత్యంత వ్యతిరేక ధోరణిని అవలంబించేవాడు. నేను క్రికెట్ మ్యాచ్లో ప్రపంచ కప్ను గెలిచినట్టుగానే ఇండియాని ఓడిస్తానని పదే చెప్పేవాడు. కశ్మీర్ విషయంలో చాలా ఉగ్రవాది కన్నా కష్టమైనటువంటి రీతిలో మాట్లాడేవాడు. ఐక్యరాజ్య సమితి వేదికలను కూడా భారత వ్యతిరేక ధోరణి పెంచేందుకు ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఎక్కడున్నారు? ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు జైల్లో ఉన్నారు. పాకిస్తాన్లో ఆయన బయటకు వస్తారో, మళ్ళీ అధికారాన్ని చేపట్టగలుగుతారా, ఇవన్నీ ఇప్పుడు ప్రశ్న చిహ్నాలు. అదేవిధంగా భారతదేశాన్ని బాగా వ్యతిరేకించినటువంటి మహింద రాజపక్ష శ్రీలంక అధినేతగా ఉన్నటువంటి సమయంలో చైనాకి పెద్దపీట వేశారు. చైనాకి అన్ని రకాలుగా చైనా పట్ల సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించారు. దీనివల్ల భారత ప్రయోజనాలకి విఘాతం కలుగుతున్నాయని చెప్పినా కూడాను ఆయన ఈ పనిని చేసేవారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? మహింద రాజపక్ష తన దేశంలోని ప్రజలనే ఎదుర్కోలేక, వాళ్ళకి ఎదురుపడలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. వేరే వ్యక్తి అధికారంలోకి వచ్చారు. అదేవిధంగా మాల్దీవ్స్లో ముయిజు అధికారంలోకి వచ్చిందే ఇండియా అవుట్ అనేటటువంటి నినాదంతో. ఇండియా అవుట్ నినాదంతో వచ్చినటువంటి ముయిజు పూర్తి భారత వ్యతిరేక ధోరణిని అవలంబించారు. గద్దెకి ఎక్కగానే, గద్దె మీదకి రాగానే, అధికారంలోకి రాగానే ఇష్టారాజ్యంగా భారత వ్యతిరేకతని పెంచి పోషించారు. ఇప్పుడు ముయిజు ఏం చేస్తున్నారు? ముయిజు ఇప్పుడు భారత పర్యాటకులు నాకు కావాలి, భారతదేశపు సహాయం కావాలి, భారతదేశంతో మైత్రి నాకు కావాలి అని చెప్పి పూర్తి మాట మార్చి గతంలో చేసినటువంటి భారత వ్యతిరేక ఉద్యమాలన్నింటినీ మానుకుని ప్రో ఇండియా ధోరణిని అవలంబిస్తున్నారు. అదేవిధంగా అమెరికాలో బైడెన్ నోటితో ఎన్ని మాటలు చెప్పినా పూర్తి భారత వ్యతిరేక ధోరణిని అవలంబించారు. ఎంత భారత వ్యతిరేక ధోరణి అంటే, నరేంద్ర మోదీని గద్దె దింపటమే నా జీవితాశయము, దానికోసం $1 బిలియన్ కేటాయిస్తున్నానని ప్రకటించిన జార్జ్ సోరోస్కు ఆయన అమెరికన్ రాష్ట్రపతి ఇచ్చేటటువంటి అత్యున్నత పురస్కారం ఇచ్చారు. పూర్తి భారత వ్యతిరేక ధోరణి, భారత ప్రయోజనాల గురించి పట్టించుకున్నటువంటి వ్యవహార శైలి బైడెన్ పదవీ కాలాన్ని చూసినట్లయితే మనకి ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు బైడెన్ పదవీ కాలం పూర్తవుతుంది. ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోర పరాజయం సాధించింది. అమెరికాలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో 90% రాష్ట్రాల్లో ఘన విజయం సాధించి భారత మిత్రుడిగా పేరు పొందినటువంటి ట్రంప్ అధికారంలోకి వచ్చారు. పక్కనే ఉన్నటువంటి కెనడాలో కూడాను భారత వ్యతిరేక ధోరణిని తన యొక్క ట్రేడ్ మార్క్గా మార్చుకున్నటువంటి ట్రూడో ఇప్పుడు పదవిని వదిలేయాల్సి వచ్చింది, అధికారానికి రాజీనామా చేయాల్సి వస్తోంది. పార్టీలో ఉన్నటువంటి పార్టీ పదవిని కూడా వదులుకున్నారు. ఇప్పుడు ఆయన ఒక రకంగా 9 సంవత్సరాలు పరిపాలించిన తరువాత ఆయన చరిత్రలో తెరమరుగైపోయేటటువంటి పరిస్థితి, చరిత్ర చెత్తబుట్టలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి వచ్చేసింది. కొత్త ప్రధానమంత్రి రాబోతున్నారు, త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు భారత వ్యతిరేక ధోరణిని బాగా పగబట్టినట్టుగా అవలంబిస్తున్నటువంటిది మహమ్మద్ యూనుస్, బంగ్లాదేశ్ యొక్క ప్రధాని, పాలకుడు కాని పాలకుడు. ఆయన కూడాను పూర్తి యాంటీ ఇండియా ధోరణిని ప్రదర్శిస్తున్నారు. అయితే రాను ఆయన పొజిషన్ బంగ్లాదేశ్లోనే నానాటికి తీసికట్టు నాగంబొట్టులాగా బలహీనమవుతోంది. ఏదో ఒక రోజు ఆయన దేశాన్ని వదిలి పారిపోయే పరిస్థితి వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అని చెప్పి పరిశీలకులు, బంగ్లాదేశ్ని వాచ్ చేస్తున్న వాళ్ళు చెప్తున్నారు. ఒక విమానాన్ని నిత్యము సిద్ధంగా ఉంచుకున్నాడన్నటువంటి వదంతులు కూడా వస్తున్నాయి. అఫీషియల్గా ఏమీ లేదు, కానీ
పరిస్థితి దిగజారితే దేశం వదిలి వెళ్ళిపోవడం కోసము ఆయన సంసిద్ధమయ్యారని కూడా చెప్తున్నారు. భారత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తున్నటువంటి మహమ్మద్ యూనుస్ ఆయన కూడా ఈ నాయకులందరి పద్ధతిలో భారత వ్యతిరేక ధోరణిని అవలంబించిన వాళ్ళ పద్ధతిలోనే వాళ్ళ లాగానే ఆయన కూడా దేశం వదిలి వెళ్ళిపోయే పరిస్థితో లేకపోతే గద్దె దిగే పరిస్థితో వస్తుందా? సో ఈ రకంగా చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా భారత్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు వివిధ కారణాల వల్ల, ఏదో ఒక కారణాల వల్ల, ఏదో ఒక సాకు వల్ల, ఏదో ఒక ప్రిటెక్స్ట్ తోటి వాళ్ళు పదవి దిగుతున్నారు, లేకపోతే జైల్లోకి వెళ్తున్నారు, లేకపోతే రాజకీయంగా వాళ్ళు ఫినిష్ అయిపోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.